నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో దౌర్నిపాడు శ్రీవాణి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం యూపీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ జేడి గిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపుస్మా ఆలగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు టి అమీర్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, హరిదాసుల వేషాలు, గాలిపటాల ఎగరవేత, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ టి అమీర్ బాషా మాట్లాడుతూ, సంక్రాంతి తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగని, రైతు సంస్కృతి, గ్రామీణ జీవనానికి ఈ పండుగ స్ఫూర్తినిస్తుందన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో తెలుగు సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించేలా నిర్వహించారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈరోజు దొన్నిపాడులోని శ్రీవాణి విద్యానికేతన్ యూపీ స్కూల్లో కరెస్పాండెంట్ జేడి గిరి దస్తగిరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ముందస్తు సంక్రాంతి సంబరాలు కార్యక్రమం అంటే రేపు నుంచి పాఠశాలలకు సెలవు కాబట్టి ఆ సెలవులు పురస్కరించుకొని సంక్రాంతి పండగ మనకు ఈ 13-14 ఉంటుంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని ముందుగానే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు, ఎందుకంటే విద్యార్థులకు ఈ పండుగ గురించి అవగాహన కలిగించాలని చెప్పి ఆ యొక్క సంక్రాంతి పండుగ ఏమేమి చేసుకుంటారు, భోగి పండుగ రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు ఎలా జరుపుకుంటారనే యొక్క విధానాన్ని విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. సంక్రాంతి పండగ అంటే ఈ యొక్క పల్లె ప్రజలకు ఎంతో ఇష్టమైన పండగ. సంక్రాంతి పండగ అంటేనే తెలుగువారి సంప్రదాయాలకైతేనేమి, సరదాలకైతేనేమి ఒక స్ఫూర్తిదాయకమైన పండగ. అదేవిధంగా రైతులు పండించినటువంటి ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే సందర్భమే సంక్రాంతి పండగ. ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు, ఆవుపొడితో చేసిన గొబ్బెమ్మలతో ఈ యొక్క శుభ్రంగా ఉంచడము ఈ యొక్క సంక్రాంతి పండుగలో విశిష్ట స్థానం. అలాగే ఈ యొక్క విద్య, వ్యాపారం, ఉద్యోగరీతుల్లో ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క పల్లెటూర్లకు వచ్చి తమ బంధువులతో, మిత్రులతో అందరితో కలిసి ఎంతో సంతోషంగా సరదా గడిపే పండగ సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటేనే మనకు చూస్తాం హరిదాసు కీర్తనలు, అలాగే వచ్చేసి గంగిరెద్దులతో డూడు బసవన్న అయ్యగారికి దండం పెట్టండి, అమ్మగారికి దండం ఉన్నటువంటి ఎంతో కేరింతలతో పిల్లలతో చేసుకుంటారు. అదేవిధంగా భోగి మంటలైతేనేమి, అదేవిధంగా ఆ రోజు పిల్లలకు వచ్చేసి ఈ యొక్క రేగి పండ్లు, చెరుకు గడలు, తర్వాత వచ్చేసి వెన్ని పూలతో వాళ్ళకంతరి గుడుక ఆ యొక్క తల మీద పోసి స్నానం చేపిస్తారు. అది ఒక విశిష్టత. అలాగే బొమ్మలతో గుడుక భోగి పండుగ రోజు గుడుక భోగి మంటలు వేస్తారు. తర్వాత ఈ యొక్క బొమ్మలతో కూడా అలంకరించి చేసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది చాలా, ఎందుకంటే పల్లెటూరులో ఎంత వాళ్ళ ఆచార వ్యవహారాలకైతేనేమి, వాళ్ళ సంస్కృతినేమి అందరు కలిసిమెలిసి చేసుకుంటే ఒక గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ రోజు కూడా కోడి పందాలైతేనేమి, ఎడ్ల పందాలైతేనేమి, అలాగే వచ్చేసి గాలిపటాలు ఎగరేయడము, కర్రసాముతో చేయడము, ఇవన్నీ ఆ పండుగ రోజు ఉంటాయి. తర్వాత వచ్చేసి ఈ కనుమ పండుగ వచ్చేసి పశువులకందరికీ కూడా పూజించడం, అంటే గోమాతను కానీ, అలాగే మనకు వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులన్నిటి కూడా ఆ రోజు కూడా మన యొక్క భారతీయ సంస్కృతి వాళ్ళందరినీ కృతజ్ఞతాభావంతో కూడా పూజ చేస్తారు. అదేవిధంగా రైతు పండించినటువంటి ఆ ధాన్యములో కూడా ఈ పండుగ రోజు పేదవాళ్లకు, రైతు కూలీలకు అందరికీ కూడా దానం చేయడం కూడా జరుగుతుందట. అంటే ఈ యొక్క పండుగ ఎంతో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఒక స్ఫూర్తిదాయకం ఇస్తుంది. ఎంతో కలిసిమెలిసి అందరు చేస్తారు ఈ పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే మనకు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క దక్షిణాయన కాలం నుండి ఉత్తరాయణ కాలంలోకి
ప్రవేశించడం అంటే ఉత్తరాయణ కాలం అంటే ఎంతో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి కదా. అందుకే దాన్ని సకల సంక్రాంతినే సకల పండుగలకు ఒక శోభాక్రాంతి, ఒక శుభక్రాంతి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ యొక్క సూర్యుడు మకర రాశి నుండి ధనుసు రాశి నుండి మకర రాశికి ప్రవేశించడమే సంక్రాంతి పండుగ. కాబట్టి సంక్రాంతి పండుగ అందరూ మీరు కూడా పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. ఇంట్లో కూడా అందరు బంధువులతో ఎంతో, ఎందుకంటే మనం ఎంతో మీరు అందరూ కూడా ఇక్కడ సార్ గిరి సార్ గారు ఏర్పాటు చేశారు. అంతా కూడా ఎలా ఏం చేశాను అంతా ఇప్పుడు భోగి మంటలు వేసినాము. అలాగే మన యొక్క ఈ అబ్బాయితో హరిదాస్ వేషం వేయించినాము. తర్వాత కోడి పందాలకు ఎలా చేస్తారో అది చేసాము. తర్వాత పతంగులు ఎలా ఎగరవేస్తారో అంటే ఇవన్నీ, అలాగే ముగ్గులు రంగురంగులతో ముగ్గులకు ఇక్కడ వేయించారు. అంటే ఇవన్నీ కూడా మీకు అవగాహన కలిగించేందుకే ఈ యొక్క మా యొక్క ప్రయత్నము. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగ అందరికీ నేను మా ఆళ్ళగడ్డ ఆఫీస్ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇక్కడ దొల్లిపాడుకు రావడం కూడా కారణము. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అంటేనే ఒక పల్లెటూరుల వాసులకు ఎంతో ముఖ్యమైన పండుగ కాబట్టి ఈ దొల్లిపాడుకు రావడం జరిగింది. ఎంతో చాలా సంతోషము. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంతో మన యొక్క సంస్కృతిని, అంటే మన యొక్క సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలు పిల్లలకందరికీ తెలియజేయాలని నిజంగా ఉపాధ్యాయ బృందం చేసిన కృషి ఎంతో గొప్పది. వాళ్ళకందరూ కూడా మా ఆళ్ళగడ్డ అపుస్మాన్ తరఫున మేడం మీకు అందరూ కూడా చాలా ధన్యవాదాలు మేడం. ఒక మంచి కార్యక్రమాన్ని నేను కూడా ఈరోజు పాల్గొన్నందుకు మీకు అందరికీ నేను మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మంచి పండుగ ఈరోజు పాల్గొన్న చాలా సంతోషం సార్. వాళ్ళ గురి అట్లాగే వాళ్ళ కృషి అందరూ, అంటే ఒక ఇది బాగుండాలంటే అందరూ కూడా టీచర్లు అయితే అందరూ సహకరించారు ఈరోజు. నేను అందుకే అన్నాను ఇవాళ వాస్తవం అయితే డిఎస్పీ సార్ సిఎస్ఆర్ గారు రావాల్సిన మన పండుగకు, కాకపోతే వాళ్ళు కొన్ని పండుగల కుదిరి వాళ్ళు రాలేకపోయారు. నెక్స్ట్ మన యొక్క కార్యక్రమానికి తప్పకుండా వాళ్ళు వస్తామన్నారు ఇక్కడ దొల్లిపాడుకు. ఆ యొక్క కార్యక్రమాలు తప్పకుండా చేద్దాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.